హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 839వ నామం, 5 అక్షరాల నామం ముక్తి నిలయ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ముక్తి నిలయాయ నమః అని చెప్పుకోవాలి. ముక్తి ఇచ్చేటువంటి తల్లి అని కానీ, ముక్తికి నిలయమైనటువంటి తల్లి అని కానీ దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అమ్మవారు ముక్తి స్వరూపంగా ఉంది. మోక్షం పొందేవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అదే అమ్మ రూపం. మోక్షం అంటేనే అమ్మ పదం. ముక్తికి స్థానమైనటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని ముక్తి నిలయ అన్నారు. సాలోక్యం, సామీప్యం, సారూపం, సాయుధ్యం, ఇలాంటి 4 ముక్తులకి అమ్మవారు నిలయమై ఉన్న తల్లి అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈ ముక్తులలో ప్రధానంగా ఉండే ఈ 4 రకాలు ఇవి: సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం. ఈ 4 రకాల ముక్తులకు అమ్మవారు అక్కడ కొలువై ఉన్నది. ఈ 4ంటిలో ఏ ముక్తిని అయినా అమ్మ ప్రసాదించగలదు. అన్ని ముక్తుల యందు కూడా అధికారం ఆవిడకే ఉంది. ఈ 4 రకాల ధ్యేయాల ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఆ ధ్యేయస్థితిని మనకి కలుగజేస్తుంది. ఆ తల్లి పాదాలు పట్టుకుంటేనే ముక్తి. అన్ని రకాల ముక్తులకి నిలవైనది అని మనం ఈ నామానికి అర్థంగా చెప్పుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం ముక్తి నిలయాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.